జయ వీరంశం నమో నమో. ఈరోజు వైఎస్ఆర్పీ సోషల్ మీడియా కానీ కొంతమంది కార్యకర్తలు బాధపడుతున్నారు. ఇది ఎవరు మొదలు పెట్టినారు? శాసనసభల ఆడల గురించి ఎవరు అరేంజ్మెంట్ చేసినారు? ఎవరు కుటుంబ గౌరవాలు అన్నీ రోడ్డుకి ఇడిసి రకరకాలుగా వ్యక్తిగత దూషణలు అన్నీ ఎవరు నేర్పించినారు? ఇవన్నీ జగన్ గారు వచ్చినాకే చేసినారు అని అందుకే ఇప్పుడు తిరిగిస్తున్నాడు మన ఆయన నిరబద్ధుడు. దీంట్లో కక్షపూరితం ఏముండదు. మీరు మొదలు పెట్టారు, మన ఆయన అంతం చేస్తాడు, అంతే. ఏం లేదు. ఎవరు తప్పించుకునేకుండా తప్పు చేసే టీడీపీ వాళ్ళన్నా, జనసేన అన్న, వైఎస్ఆర్పీ అయినా, కాంగ్రెస్ అయినా మనుషుల రూపాలు చూసాడు. మన ఎవరికైనా పనిష్మెంట్ తప్పదు. అందరూ జాగ్రత్తగా క్రమశిక్షణతో ప్రజాపాలన చేయండి. మీరు వచ్చింది సేవ చేయడానికి. మీకు ప్రజలు ఎన్నుకునింది ధర్మపాలన చేయండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ప్రభుత్వ ఆస్తులను విచ్చిలివిడి తినుకుంటా, దాచుకుంటా, దోసుకుంటా, విచ్చిలివిడిగా నియంతలాగా రాజులాగా పాలించక జగన్ గారికి ఉదాహరణ చూపించినాడు కదా. వీటికే రాజకీయం అంతమింగా. మీకు ఇంకేముండదు. మన ఆయన శివుడు చేతులకు తీసుకుంటున్నాడు. వీరభగవసంతరాలు దిశానిర్దేశంతో భారతదేశాన్ని ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు. విశ్వగురు అంటే ఏమనుకుంటే ప్రపంచాలను శాసించాలా. ఇది ఆరంభం భారతదేశం నుంచే సృష్టి మొదలైంది. అంతమైన భారతదేశం నుంచి అంతమైన భారతదేశం నిలబడుతుంది. అన్ని ప్రపంచాలను నాశనం అవుతున్నాం చూస్తున్నాం కదా. ఇప్పుడు భారత్ అంటే విశ్వగురు అంటే ఎవరు రావాలో? విశ్వగురు లాంటి వీరభగవసంతరాలు వస్తే విశ్వగురు అవుతుందన్న. మోడీతోనో యోగులతో వాళ్ళతో ఏమవుతుంది? ఆయన వీరభద్ర వచ్చే టైంకి సమయానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది కాబట్టి వీళ్ళతో ఎన్ని రోజులు నడిపించినాడు. అయిపోయా వీళ్ళు కూడా ఇంకా సమాప్తం. మన ఆయన వీరభగవసంతరాలు ఎట్లా పాలిస్తారు మీరే చూస్తారు. జై వీరభద్ర నమో నమః.